కర్నూలు జిల్లా వనగానిపల్లి మండలం కంబద్దహాల్ గ్రామానికి చెందిన సారమ్మ అనే యువతి కర్నూలులో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుండగా, నంద్యాల జిల్లా సంజమాల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన మహేష్ డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాడు. వారిద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కొంతకాలం బాగానే ఉన్నారు. అతడికి ఇటీవల టీచర్ పోస్ట్ వచ్చింది. దాంతో అప్పట్నుంచి అతడి ఆలోచనలలో మార్పొచ్చింది. ఎలాగైనా భార్య సారమ్మను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. ఆమెకు ఏ విషయం చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా కొద్ది రోజుల క్రితం భార్యను వదిలేసి తన స్వగ్రామమైన ఆకుమల్లకు మహేష్ వెళ్లిపోయాడు. భార్య సారమ్మ నిజం తెలుసుకుని భర్త ఇంటికి చేరుకుని తనను ఎందుకు విడిచిపెట్టావంటూ భర్త మహేష్ను నిలదీసింది. దాంతో భర్త మహేష్తో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా సారమ్మపై దాడికి పాల్పడ్డారు. ఇక చేసేదేమీ లేక తనకు న్యాయం చెయ్యాలంటూ భర్త అతడి కుటుంబ సభ్యులపై కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో సిఐ హనుమంత్ నాయక్కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చెయ్యాలని, మహేష్పై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చెయ్యాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేసింది. నా పేరు సారమ్మ సార్. కంబదహాల్ గ్రామం సి వెలుగల మండలం కర్నూలు జిల్లాకు చెందినదండి సార్. నేను టీచర్గా పనిచేస్తున్నాను సార్. 2022లో నాది ఎంఎస్సీ అయిపోయింది సార్. 23 నుంచి నేను టీచర్గా పనిచేస్తున్నాను సార్, రూమ్ తీసుకొని కర్నూలులోని. అప్పుడు మహేష్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ప్రిపరేషన్స్ కోసము అక్కడికి వచ్చినాడు సార్. నా రూమ్ పక్కనే రూమ్ తీసుకున్నాడు సార్. ఆయన తీసుకొని ఒకరోజు ఆయన వచ్చి ఎటువంటి ఇష్టము, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించినాడు సార్. నేను అక్కడికి ఒప్పుకోలేదు సార్. నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని అట్లా చెప్పినాడు సార్. అంటే నేను కూడా ఓకే అని చెప్పి ఇంకా ఇద్దరం ప్రేమించుకున్నాను సార్. రోజు అతనే వచ్చి స్కూల్లో వదలడము, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడము చేసినాడు సార్. తర్వాత బాగా తిరిగినాం సార్. నా డబ్బులు అన్నీ వాడుకున్నాడు సార్. ఇద్దరం కలిసి తిన్నాము, ఉన్నాము సార్. తర్వాత తనకి జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చినాక నన్ను అవాయిడ్ చేయడం చేసినాడు సార్. నేను అక్కడికి పెళ్లి చేసుకుందామని అడిగితే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసినాడు సార్. నంబర్ బ్లాక్ చేయడం అట్లా చేసినాడు సార్. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తే బాగొచ్చుడు, ఖచ్చితంగా చేసుకోవాలని అంటే ఆయన జాబ్ వచ్చింది సార్. సిద్ధాపురం గ్రామం అలహర్వి మండలం సార్. అక్కడ జాబ్ వచ్చింది సార్. టీచర్ జాబ్ సార్. డిఎస్సి ఎస్జిటిలో మొన్న రీసెంట్గా పన్న దాంట్లో కొట్టినాడు సార్. ఆయన ఎస్టీ ఎరుకలా సార్, మేము ఎస్సీ మాదివే సార్. నేను పెళ్లి చేసుకుందామని అంటే నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో, మా అమ్మ నాన్నల పరుగు పోతుంది, నా పరుగు పోతుంది, ఇక్కడికి రావద్దు అని కర్నూలుకి వచ్చి ఆయన నా రూమ్కి వచ్చి 2-3 సార్లు చెప్పుకోవడం జరిగింది సార్. తర్వాత నేను ఆయన వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ చేసినాడు సార్. నేను వెళ్ళి సిఐ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ని ఆశ్రయించినాను సార్. సారు డిఈఓ సార్కి ఫోన్ చేసి 2 డేస్ కౌన్సిలింగ్ ఇచ్చినారు సార్. అయినా అతను ఒప్పుకోలేదు సార్, నేను చేసుకోను అన్నాడు సార్. సార్ డిఈఓ సార్కి ఫోన్ చేసి శామ్యుల్ పాల్ సార్ గారికి ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా చేసినాడు ఈ అమ్మాయిని సార్, అమ్మాయి కేసు కడతా అంటుందంటే ఓకే కట్టండి అని అంటే ఆ మాటకి నేను చేసుకుంటాను సార్ అని ఒప్పుకున్నాడు సార్. సార్ పెళ్లి చేసుకొని కనపడండి అన్నారు. మరుసటి రోజు నన్ను బీ క్యాంప్లోనే అమ్మవారి టెంపుల్ దగ్గర కర్నూలులోనే సార్ తీసుకుపోయి జస్ట్ ఎవరు లేకుండా ఫస్ట్ తాడు కట్టేసినారు సార్. నేను అక్కడికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇప్పుడు నాతో డబ్బులు లేవు, నేను డబ్బులు వచ్చినాక 1 monthలో చేసుకుంటాను నిన్ను ఖచ్చితంగా అని చెప్పి నన్ను నమ్మించి కేవలం ఫస్ట్ తాడు కట్టినాడు అంతే సార్. ఎవరు కూడా లేదు సార్ పక్కన. తర్వాత సార్ని వెళ్ళి కలిసినాం సార్. సార్ ముందు కూడా నేను సార్ 1 నెల తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సార్ కూడా చెప్పి అదే రోజు సిద్ధాపురం పక్కన గూళ్యంలో రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం సార్. వెళ్ళిన రోజు రాత్రి నుంచి నన్ను కొట్టడం, శారీరకంగా హింసించడం ఇలా చేసినాడు సార్. ఒకరోజు నేను పెద్దపాడికి సార్ పిలుస్తున్నాడు, సిఐ సార్ పిలుస్తున్నాడు అని చెప్పి పెద్దపాడి దగ్గరకు వచ్చినాం సార్ కర్నూలులో. అక్కడికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ పెదనాన్న కొడుకు సుధాకరు, ఈయన మహేష్ ఉన్నారు సార్. వచ్చి వాళ్ళమ్మ వెళ్ళిన వెంటనే మాది కదా నా కొడుకుని వదిలిపెట్టు అని చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను కొట్టినారు సార్. నేను ఏ కాడికి పోతలేనని మా నాన్న వాళ్ళకు కూడా మా మేనమామకి ఫోన్ చేసి వచ్చి మీ అమ్మాయిని పిలుచుకొని పోదురని అని చెప్పి వాళ్ళకి పిలిస్తే వాళ్ళు కూడా అక్కడికి 1 గంటన్నరకు వచ్చినారు సార్. రామ్మని మా వాళ్ళు పిలిచినారు సార్. నేను వెళ్ళలేదు సార్. తర్వాత అదే రోజు మళ్ళీ గూళ్యంకి వెళ్ళిపోయినాం సార్. December 6th సార్ నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి నాకు వెళ్ళిపోయినాను సార్. మరుసటి రోజు ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్ చేసేసినారు సార్. అట్లా పంచాయతీ వాళ్ళని వీళ్ళని పెట్టించి నీకు డబ్బులు ఇప్పిస్తాను నువ్వు వెళ్ళిపో అని 1 వారం రోజులు తిప్పించినారు సార్ నన్ను పోలీస్ స్టేషన్. తర్వాత నేను 13వ తేదీ సార్ డిసెంబర్న ఇక్కడికి వచ్చినా సార్. నవంబర్న ఇక్కడికి వచ్చినాను సార్. వస్తే ఇంటికి రాని వాళ్ళ ఇంటికే వెళ్ళినాను సార్. వెళ్తే నన్ను కొట్టినారు సార్ వాళ్ళంతా కలిసి. ఊరందరు జనాల ముందే నన్ను బాగా హింసించి కొట్టినారు సార్. తర్వాత అంత రాత్రి ఎక్కడికి పోతుందని చెప్పి నేను పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పినా సార్. చెప్తే సార్ వాళ్ళు ఎట్లమ్మా అంటే ఊరు వాళ్ళు ఉండి ఆడపిల్లిన రాత్రి ఎక్కడికి పోతుందని నాకు అక్కడే చర్చిలోనే ఆశ్రయం ఇచ్చినారు సార్. ఆకుమల్లకు వచ్చిన వెంటనే ఆ రోజు వాళ్ళు కొట్టిన వెంటనే నేను 112కి ఫోన్ చేస్తే సంజామల పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను సార్. వెళ్తే అక్కడ నుంచి సార్ వాళ్ళు కోయలకుంట్ల సిఐ సార్ దగ్గరికి తీసుకొచ్చినారు సార్. సార్ పేరు హనుమంత్ నాయక్. సార్ ఏమో వాళ్ళకి కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ ఇచ్చి మహేష్ అమ్మ నాన్న మహేష్ పెదనాన్నకి కౌన్సిలింగ్ ఇచ్చినారు సార్, తీసుకెళ్ళండి అని. ఆయన మాత్రం మారడం లేదు సార్. సార్ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇప్పటికీ వద్దనే నాకు చేస్తున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.